అందరికీ నమస్కారము. మాఘపురాణము 30వ అధ్యాయము. గృత్ను మహామహర్షి జహ్ను మునితో మాఘమాసమున నదీ ప్రవాహ స్నానం చేసి శ్రీహరిని పూజించి మాఘవ్రతము ఆచరించిన వారి పుణ్యభాగ్యమును చెప్పెదను వినుము. అట్టివాడు దివ్య విమానమునెక్కి పూజ్యుడై తన వంశము వారి నందరి నుద్దనిరించుచు పుణ్యలోకము చేరాడు. ఈ విషయమును తెలియచేయు మరొక కథను కూడా చెప్తాను వినుము. పూర్వము ద్వాపరాయుగమున విదేహ దేశమున క్రూర అను పేరుగల శూద్ర స్త్రీ ఉండెను. ఆమె ఒక రైతు భార్య. మిక్కిలి కోపము కలది. ఆ దంపతులకు జ్ఞానియగు ఒక పుత్రుడు కలడు. అతడు దయావంతుడు, ధర్మచరణ అంటే ఇష్టము కలవాడు. వాని భార్య పతిభక్తి కలిగినది, ఉత్తమురాలు. ఆమెకును ధర్మకార్యములు చేయుట ఎంతో ఇష్టము. బంధువులకు, దీనువులకు, అతిథులకు అందరికీ యథాశక్తి సేవ చేసేది. అత్తమామలకు ఎదురు చెప్పకుండా వారికి కూడా సేవ చేస్తూ ఉండేది. క్రూర కోడలిని ఏ దోషము లేకున్నను నిందించి కొట్టేది. అప్పుడే ఆమె భర్త మంచితనాన్ని గుర్తించి అత్తమామలు పెట్టు హింసలను భరించుచు ఓర్పుతో వినయ విధేయతలతో వారికి యథాశక్తిగా సేవలు చేస్తూ ఉండేది. ఒకనాడు అత్త నిందించిందని దుఃఖించుచున్న భార్యను చూసి క్రూరపుత్రుడు తన తల్లిదండ్రులతో, నాయనా, అమ్మ నా మాటలను గౌరవిస్తూ మీకు సేవ చేస్తూ ఉన్నా మీ కోడలపై కోపమెందుకు? కలహమునకు కారణమేంటి? మీ శరీరమునకు బాధను కలిగించు ఈ కోపంతో మీకేమి ప్రయోజనము? సర్వ సంపదలను నశింపు చేయు కలహం ఎందులకు? నేను గాని నా భార్య కానీ ఎవరికేమి అపకారము చేశాము? మీ కోపమునకు కారణమేంటి? నాకు కనిపించట్లేదు. కోపం వలన ఆయువు, ధనము, కీర్తి, సుఖము, గౌరవము, జ్ఞానము మున్నగునివి అన్నీ నశించును కదా. సర్వజ్ఞులైన పెద్దలైన మీరు కోపమును మాని మా యందు దయను చూపి జన సమర్థమైన ఓర్పు వహించండి అన్నాడు. పుత్రుని మాటలు విన్న క్రూర భర్తతో పాటు మిక్కిలి కోపంతో ఇట్లనెను, మూర్ఖుడా, పో పొమ్ము, నీవెంత, నీ భార్య ఎంత? తల్లిదండ్రులకిట్లు నీతి బోధలు చేయి, నిన్ను నీ భార్యను ఏమి చేసిననో తప్పులేదు అని పలికి కొడుకును కోడలిని మరల మాటిమాటికి పలుమార్లు తిట్టి కొట్టేది. ఈ విధంగా దెబ్బలు తినుచున్న కొడుకు బాగా కోపం వచ్చింది. కానీ సహజమైన శాంతంతో, అయ్యో, తల్లిదండ్రులు ద్వేషించుట ఎంత తప్పు, అట్టివారు శాశ్వతంగా నరకమునకు పోవుదురు కదా. తల్లిదండ్రులకు సమానమైన దైవము వేరొకటి లేదు. స్త్రీకి భర్తను మించిన దైవం లేదు కదా. విష్ణువుతో సమానమైన దైవము, గంగతో సమానమగు తీర్థము లేదు కదా అని భావించి భార్యను మంచి మాటలతో ఊరడించాడు. ఓర్పుతో ఉండమని చెప్పాడు. కోపిష్టియగు క్రూర కోడలని కొట్టి ఒక గదిలో ఉంచి తలుపులు మూసి వేసింది. ఆమె కుమారుడి ఆకృత్యమును చూసి తల్లినేమియూ అనలేక, పితృభక్తి వలన ఏమియూ చేయలేక మౌనంగా బాధపడుచు పూర్వము వలె తల్లిదండ్రులకు సేవ చేయుచుండెను. కోడలు ఆ గదిలో 7 రోజులు అన్నము నీరు లేక ఆ గదిలోనే నిర్బంధించబడింది. ఇరుగు పొరుగువారు, బంధువులు, మిత్రులు ఈ పని తప్పు అని చెప్పినా కూడా క్రూర వారి మాటలను వినిపించుకునేది కాదు. 7వ దినమున కోడలు అన్నము నీరు లేకుండానే దుఃఖించి కృశించి మరణించింది. 12వ దినమున క్రూర కుమారుడు భార్యను చూడవలనని తల్లికి తెలియకుండా తలుపు తెరిచి చూడగా భార్య మరణించినది. అది చూసి నిశ్చేష్టుడయ్యాడు. క్రూర తలుపు తెరిచి ఉండుట గమనించి మరణించిన కోడలిని కొడుకుని చూసి ఆశ్చర్యంతో బాధతో దుఃఖించింది. ఆమె చేతులతో తల కొట్టుకొనుచు శోకించగా ఆమె ఏడ్పును విని చుట్టుపక్కల వారందరూ చూడవచ్చిరి. విషయమును తెలుసుకుని క్రూరను బహువిధములుగా నిందించారు. కొందరు బంధువులు కోడలి శవమును గొనిపోయి దహనము చేశారు. క్రూర కుమారుడు దుఃఖమును భరించలేక అచ్చట నుండలేక గంగా తీరమునకు చేరి కొంతకాలమునకు అతను కూడా మరణించాడు. క్రూర పశ్చాత్తాపం చెందింది. పుత్రశోకమును భరించలేక భార్యాభర్తలు ఎంతో కాలము దుఃఖించారు. కానీ ఇప్పుడు విచారించి లాభమేంటి? పుత్రశోకమును భరించలేక నిద్రాహారాలు మాని వారి కొంతకాలమునకు మరణించి యమలోకమునకు చేరి వారు అసివత్ర నరకము చిరకాలమును అనుభవించిరి. తరువాత చంపా తీరమున సర్పాలై జన్మించి రావి చెట్టు త్వరలో నివసించుచున్నారు. కొంతకాలమునకు ధీరుడు, ఉపధీరుడు అను 2 సజ్జనులు అచ్చటికి వచ్చి చంపా నదిలో మాఘస్నానం ఆచరించి సర్పదంపతులున్న చెట్టు క్రింద శ్రీహరిని అర్చించారు. మాఘమాస మహిమను పురాణంగా చెప్పుకున్నారు. సర్ప దంపతులు శ్రీహరి పూజను సూచించడం వల్ల, శ్రీహరి మహిమను వినడం వల్ల వారి పాపములు పోయి ఆ విధముగా పుణ్యము కలిగింది. వారు వెంటనే సర్పదేహములను విడిచి దివ్య దేహాలను ధరించారు. వారికై దివ్య విమానము రాగా అందులో ఎక్కి శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరారు. జుహ్ను ముని వర్య, మాఘమాస వ్రత కథ ఎంత కాలము చెప్పినను పూర్తి కాదు. మాఘమాస వ్రత మహిమ వలన తరించరాని చెప్పుటకు వీలులేదు. ఎన్నో యుగముల నుండి ఎంతమందియో ఉత్తమ మునులు, సజ్జనులు, రాజులు, వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు,
పురుషులు, స్త్రీలు, బాలులు, పశుపక్షాదులు వీరు సర్వ ప్రాణులను కూడా మాఘమాస వ్రతము ఆచరించుట వలన, చూచుట వలన, వినుట వలన తరించి ముక్తి పొందారు. ఎట్టి పాపములైనను మాఘమాస వ్రతమును ఆచరించినచో చేసిన పాపములు పోయి పుణ్యలోక ప్రాప్తి కలుగునన్నట్టులో సందేహం లేదు అని గృత్య మహాముని జుహ్నుమునికి మాఘమాస వ్రత మహిమను ఈ విధంగా వివరించాడు. ఈ విధంగా మాఘమాసము 30వ అధ్యాయము సమాప్తము.